కరగని పిల్లలు అయ్యేది కష్టం. ఫస్ట్ నీరుగుడ్ల గురించి మనం చూడాలి. నీకే స్వతహాగా ముట్టొస్తేనే నీకు ఇంటికి వచ్చేది. నీకే స్వతహాగా ముట్టు రావడానికి కొంచెం ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి మాత్ర ఇంజెక్షనే కానీ కొంచెం డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మాత్ర ఇంజెక్షన్లో చాలా వాడినావు కాబట్టి మేము చూస్తాం కరిగినాయా ఎక్కువ ఉన్నాయా దాని బట్టి దానికి లేజర్ ట్రీట్మెంట్ అయితే అవసరమా అనేది చూస్తాం. మాత్ర ఇంజెక్షన్తో తగ్గని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లేజర్లో నీరుగుడ్లు కరిగించినా కూడా పిల్లల అవకాశం పెరుగుతుంది. సెకండ్ మీ స్పర్మ్ కౌంట్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూసినాక ఫర్దర్ మీ ట్రీట్మెంట్ దీనికి ఒక పద్ధతి ఉంటుంది. అది కరెక్ట్గా పాటిస్తే అవుతుంది. సో కొన్ని సమస్యలు జరుగుతున్న సమస్య మనం సాల్వ్ చేయగలిగే సమస్య డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి రాసిస్తాం. అది ఎంత స్ట్రిక్ట్గా పాటిస్తే అంత తొందరగా ఆ పిల్లకి సిగ్గేసి ఉండే పెళ్ళి 6 ఏళ్ళు పిల్లలు దానికోసం ఆల్రెడీ చూపించుకున్నాను. ఇంకా ప్యూర్ చెకప్ అవి చేస్తాను. ఇంకా వీడియో చెకప్ చేస్తాను. స్కాన్ చూసి ఏం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఓపిక్గా రావాలి. ట్రీట్మెంట్ 6 నెలలైనా ఓపిక్గా మాకు ఇస్తే అయ్యేటట్టు మేము చేస్తాం. అందువల్ల ఒక నెల మాకు తినేసి అవైలబుల్ అంటే అయ్యింది. ఫస్ట్ ట్యూబ్లెస్ మళ్ళీ అయిపోయింది. ఎప్పుడు వద్దైనా ప్రతి నెల అనుకుంటా. రేపు ఏంటో पहले आपकी काउंट इसके बाद दोबारा काउंट करके देखते कम से कम 5 से 7 लगेगा तो सक्सेस रेट बेहतर नहीं रहेगा। हाँ उसकी गलती की वजह से भी అని తీసేస్తేనే ముందేనే నా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది ఉంది అనుకో నీకు వెనక నుంచి కూడా సమస్య అర్థమైంది. నాకు గడ్డని అయితే తీయాల్సిందే. నేను బాగా చేసేసి మళ్ళీ చేస్తాం. ముందు ఆపరేషన్ చేసినాం. నమస్కారం, నేను డాక్టర్ అంజు మునిసా, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మేము వీకేర్ మల్టీ స్పెషాలిటీ ఐవీఎఫ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాము. వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ పొలంనేరులో ఫస్ట్ ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేసినాము. ఐవీఎఫ్ సెంటర్ అనేది పిల్లలు లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేసిన సెంటర్ ఇది. మామూలుగా ఈ కాలంలో పిల్లలు లేని సమస్య ఎక్కువగా ఉంది జనాల్లో. దానికి కారణం మన డైట్ ఆహారాలు, మన లైఫ్ స్టైల్ పద్ధతులు. దానికోసం ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి బెంగళూరుకి, చెన్నైకి వెళ్తున్నారు. ఐవీఎఫ్ సెంటర్ ట్రీట్మెంట్స్ అక్కడ వెళ్ళి చేయించుకొని రావడానికి పేషెంట్లు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్లస్ సిటీకి వెళ్ళి వచ్చేలోగా చాలామంది ఆ హోప్ వదిలేసి ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు. సో ఇలా ట్రీట్మెంట్ ఆపకుండా పిల్లలందరికీ అవ్వాలా అన్న దానికోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మనము ఐవీఎఫ్ సెంటర్ పొలంనేరులోనే స్టార్ట్ చేస్తున్నాం. దాని గురించి ఈరోజు ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఫ్రీ క్యాంప్లో మోర్ దాన్ 100 పేషెంట్స్ వచ్చి అటెండ్ అయినారు. వాళ్ళందరూ కూడా మేము ఈరోజు ఫ్రీగా స్కాన్ చేసి హెల్ప్ చేస్తాం. ఓవరాల్గా ఈ ఏరియాలో లొకాలిటీలో దగ్గరలో ఉన్న వాళ్ళకందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్ పద్ధతులు అందుబాటులో ఉంటాయి ఇక్కడే మన దగ్గర. అది అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లోనే, ధరల్లోనే చేస్తాం. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఈ ఐవీఎఫ్ సెంటర్ సదుపాయాలు యూజ్ చేసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం.
వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ సంతాన సాఫల్య కేంద్రం ఈరోజు ఫ్రీ క్యాంప్ ఉచిత క్యాంపు చేశాము. దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక వారం క్రితము మీడియాలో యూట్యూబ్లో ముఖ్యంగా లోకల్ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు. దీనివల్ల క్యాంప్ చాలా బాగా సక్సెస్ అయింది. 100కు పైగా పేషెంట్ రావడం అనేది అది ఐవీఎఫ్ పేషెంట్ అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ పిల్లలు లేని వారు రావడము చాలా బాగా సక్సెస్ అయినట్టు మేము అనుకుంటున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 20 మంది అనుకున్నాం, కానీ 100కు పైగా దాటడం. అది పలమనేరు కాకుండా పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సదుం నుంచి, సోమల నుంచి, చౌడేపల్లి నుంచి, పుంగనూరు నుంచి చాలా అంటే అన్ని పక్కల నుంచి పేషెంట్స్ వచ్చారు. దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు చేసిన యూట్యూబ్ వల్ల ఇది చాలా బాగా అందరికీ తొందరగా న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అందుకు ఈ క్యాంప్ సక్సెస్ చేయడానికి వాళ్ళు కూడా ఒక వెన్నుముక్కలాగా మాకు పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి క్యాంప్స్ మళ్ళీ పెడుతూనే ఉంటాము. ముఖ్యంగా ఈ క్యాంప్లో ఉచిత రిజిస్ట్రేషన్ అనేది ఎవరు కూడా చేస్తారు. మేము ఉచితంగా స్కాన్ కూడా చేసాము. అంటే 1000 రూపాయల స్కాను, తర్వాత ఉచితంగా వీరకణాల పరీక్షలు ఇవన్నీ ఈ క్యాంప్లో చేయబడినది. అందరూ క్యాంప్ పెట్టిన తర్వాత ఉచితంగా అంటే పిలిచి పంపించేస్తారు. అది కాకుండా మేము అన్నీ ఏం చెప్పామో అంటే మా పాంప్లెట్లో ఏం చేసాము అంటే ఉచిత రిజిస్ట్రేషను, ఉచిత స్కానింగు, ఉచిత వీరకణాల పరీక్షలు అందరూ చేసాము. 100 మందికి కూడా అందరూ సద్వినియోగం చేసుకున్నారు. మంచి ఫలితాలు కూడా ఇస్తాము ఐవీఎఫ్ ద్వారా, సంతాన సాఫల్య కేంద్రం ద్వారా అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.